సార్, మీరు ఇప్పుడే సూపర్ సిక్స్ గురించి మాట్లాడారు, పథకాల గురించి. నేను వేసిన లెక్క ప్రకారం కూటమి ప్రభుత్వం ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ ఏడాదికి దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది సంక్షేమ పథకాల మీద. ఎందుకంటే అందులో బాహుబలి స్కీము ఉన్నది, ఎక్కువనే పెడుతున్నాను. అంటే మీరు చెప్పి ఈ 4-5 స్కీములే, ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. నేను చెప్పేది పెద్ద స్కీములు, ఎస్పెషల్లీ ఎన్టీఆర్ భరోసా, అదొకటే దాదాపుగా 30,000 కోట్లు అవుతుంది, 33,000 కోట్లు అవుతుంది ఏడాదికి. ఇది కాకుండా ఇంకా 2-3 స్కీములు మీరు ప్రవేశపెడతామని చెప్తున్నారు. అవి కూడా ప్రవేశపెడితే ఈ బడ్జెట్ అంటే సంక్షేమ బడ్జెట్ 1,00,000 కోట్లకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 1,00,000 కోట్ల రూపాయలంటే మన బడ్జెట్ ఇప్పుడు పోయిన ఏడాది 3,30,000 అనుకుంటాను కోట్లు. 1,00,000 కోట్లు అంటే దాదాపు మూడో వంతు సంక్షేమం మీద పెడితే పెట్టగల సామర్థ్యం ఉన్నదా ఆంధ్రప్రదేశ్కి ఇవాళ వస్తున్న రెవెన్యూస్కి? అంటే అల్టిమేట్గా పబ్లిక్ ఏదైతే మేము చెప్పామో ఆ రోజు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అభివృద్ధి కూడా ప్యారల్గా తీసుకెళ్ళాలి. అందుకే అభివృద్ధికి నిధుల కొరత లేకుండా అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. ఈరోజు పీపీపీ మోడల్స్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఫాలో అయ్యేది పీపీపీ మోడల్సే ఫాలో అవుతున్నారు. ఒక ఎయిర్పోర్ట్, ఒక పోర్ట్, ఒక రోడ్డు, ఒక టెలికాం, ఒక పవర్, ఒక కాలేజ్, అన్నిట్లో. దీనివల్ల 2 విధాల లాభం ఏంటంటే సంపద సృష్టించబడుతుంది, ప్రజలకు మెరుగైన వస్తువులు వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, పెరిగిన ఆదాయాన్ని మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. అందుకే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం. ఎవరైనా ఒక్కసారి అప్లికేషన్ పెడితే 100% అన్ని క్లియరెన్సెస్ అన్నీ ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. అదే మరిగా రాబోయే రోజుల్లో అవసరమైతే ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళు పెట్టుబడులు పెట్టిన తర్వాత వాళ్ళు కట్టే ట్యాక్సుల నుంచే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఆదాయం వస్తుంది, ఆదాయం నుంచే వాళ్ళకు మళ్ళీ ఇస్తాం, కొంత ఆదాయం మనకు డబ్బులు మిగిలే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన మోడల్స్ అన్నీ మాస్టరైజ్ చేస్తున్నాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, మీరే చూడబోతున్నారు. ఇవన్నీ చేస్తాం.